హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ మరి కొంచెం సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొత్తదనం. అమెరికాలో వివాహ వ్యవస్థ అసలు బాగుండదు, పెళ్ళైన నెల రోజులకే డైవర్స్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అన్నాడు అమెరికా వెళ్ళి వచ్చిన సుధీర్ ఫ్రెండ్తో. నువ్వు అమెరికాలో 6 నెలలు ఉండి వచ్చావు కదా, మరి నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు? రాజకీయం. రాజేష్, బ్యాంకు లోనుకు పెట్టావు కదా, శాంక్షన్ అయిందా? అరవింద్, శాంక్షన్ అయింది. రాజేష్, ఆ డబ్బుతో ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు? అరవింద్, రాజకీయం చేస్తాను, అప్పుడు డబ్బు తిరిగి కట్టనక్కర్లేదు. నవీన్, రూమ్లో ఒక్కడవే ఉంటున్నావా? ప్రవీణ్, లేదురా, నాతో పాటు ఫ్యాను, కుర్చీ, టీవీ కూడా ఉన్నాయి. పడిన కష్టం వృద్ధా అంటే గొడవ పెట్టుకొని సీటు సంపాదించినా ఎన్నికల్లో ఓడిపోవడం. చాలా సింపుల్. రిటైర్ అయిన రామనాథం గార్డెనింగ్ వైపు దృష్టి మళ్లించాడు. సందేహాన్ని నివృత్తి చేసుకో కోసం పక్కింటాయని అడిగాడు. మనం విత్తనాలు నాటుతాం అనుకోండి, మొక్కలతో పాటు పిచ్చి మొక్కలు పెరుగుతాయి. ఏవి మంచి మొక్కలో ఏవి పిచ్చి మొక్కలో ఎలా తెలుస్తుంది? చాలా సింపుల్. పెరిగిన మొక్కలన్నీ పీకేస్తూ ఉండండి, పీకేసినా మళ్ళీ మళ్ళీ పెరిగే మొక్కలు పిచ్చి మొక్కలు అన్నమాట అని చెప్పాడు పక్కింటాయన. కొత్తదనం. మా అల్లుడు చేసే ప్రతి పనిలోనూ కొత్తదనం ఉండాలి అంటాడు అంది ఆండాలు తన స్నేహితురాలతో. ఏమంటున్నాడేమిటి? పెళ్లిలో అందరూ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు కదా, అందుకని తనకు కాళ్ళకి బదులు చేతులు కడిగి కన్యాదానం చేయమని ఒకటే గొడవ చేశాడు. సిల్వర్ జూబ్లీ. రాజేష్, ఈరోజు మా స్నేహితుడు సిల్వర్ జూబ్లీ పెళ్లి రోజు ఫంక్షన్ని వెళ్ళాలి. హర్ష, ఏమిటి, మీ స్నేహితుడికి పెళ్ళి 25 సంవత్సరాలు అయ్యిందా? రాజేష్, లేదు, 25 సార్లు పెళ్లి చేసుకున్నాడు. దిలీప్, ఆ ఎమ్మెల్యే ఎందుకు నేమ్ బోర్డు నెత్తి మీద పెట్టుకొని పోతున్నాడు? విజయ్, పేరు మోసిన రాజకీయవేత్త అనిపించుకుందామని. మనోహర్ తనకు పుట్టిన 4వ అబ్బాయికి పేరు పెట్టాలని ఓ తెగ ఇదైపోతున్నాడు. తన మిత్రుని పిలిచి సలహా అడిగాడు. మిత్రుడు, మొదటి 3 అబ్బాయిలు పేర్లేమిటి అని అడిగాడు. అంతరంజన్, సంతరంజన్, పంతరంజన్ అని చెప్పాడు మనోహర్. మరైతే ఇంకేం, వీడికి దంతమంజన్ అని పేరు పెట్టు, మ్యాచింగ్ సరిపోతుంది అన్నాడు మిత్రుడు. మంత్రి కోపం. ఓ మంత్రిగారు పల్లెటూరు సందర్శించారు. ప్రజల్లో సింపతి పెరగడానికి అక్కడ ఉండే చిన్నపిల్లల్ని వరుసగా ముద్దు పెట్టుకోసాగాడు. తమరు ముద్దు పెట్టుకోవాల్సిన వారు మరో 200 దాకా ఉంటారండి, ఆ ప్రయత్నం మానుకోండి అంటూ చెవిలో గొనిగాడు మంత్రి సెక్రటరీ. ఏం, ఈ ఊర్లో కుటుంబ నియంత్రణ అధికారులు లేరా? ఏం చేస్తున్నారు? కోపంగా అడిగాడు మంత్రి. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.